హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. మరి ఈ లంచ్ బాక్స్ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న బీనీస్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బీనీస్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో మనం 1 స్పూన్ సోయా సాస్, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం రైస్కి మొత్తం పట్టే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. వెనిగర్ వేసుకున్నాక చివరిగా మనం రైస్ మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ రెసిపీ ఎంత ఈజీ అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.